మీరు చూస్తున్న బౌలర్ పేరు అనిరుద్. ఇది అయితే నా వర్డ్స్ని అయితే మార్క్ చేసుకోండి గైస్. ఫ్యూచర్లో సిఎస్కే ఉన్న ఫ్రాంచైజీ క్రికెట్లో ఏదో ఒక టీంలోనైతే పక్కా ఈ బౌలర్ అయితే ఫీచర్ అవుతాడు. సో ఇతని పేరు వచ్చేసి అనిరుద్. ఇతను వచ్చేసి సిఎస్కే ప్రాక్టీస్ సెషన్లో అయితే స్పాట్ అయ్యాడు గైస్. ఐపీఎల్ 2024 ప్రాక్టీస్ సెషన్లో అయితే స్పాట్ అయ్యాడు. ఇతని పేరు అనిరుద్, లెగ్ స్పిన్నర్. సో ఇతని గురించి మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇతనైతే చాలా మంచి నెట్ బౌలర్. సిఎస్కే సీక్రెట్గా అయితే ఇతన్ని గ్రూమ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇతని పేరు అనిరుద్. ఇతని ఏజ్ వచ్చేసి 19 years గైస్. సో ఇతనైతే ఎక్కడ స్పాట్ అవ్వడ్డాడంటే మన యూఎస్ఏలో జరిగే మైనర్ లీగ్ క్రికెట్. మేజర్ లీగ్ క్రికెట్ మీ అందరికీ తెలిసిందే. మైనర్ లీగ్ క్రికెట్ ఏంటిదంటే 19 years అండ్ బిలో ఉన్న వాళ్ళకి మైనర్స్ అంటారు. వాళ్ళ క్రికెట్లో మన సిఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అయితే స్కౌట్ చేశాడు. అంటే తన కంట్లో అయితే పడ్డాడు ఈ ప్లేయర్. డెల్లాస్లో జరుగుతుంటే మ్యాచ్లో అక్కడ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెళ్ళినట్టున్నాడు. అక్కడ అయితే స్కౌట్ చేయబడ్డాడు ఇతను. సో ఇతని బౌలింగ్ యాక్షన్ నచ్చేసి స్టీఫెన్ ఫ్లెమింగ్ అయితే ఇప్పుడు డైరెక్ట్గా సిఎస్కే నెట్ బౌలింగ్ కంటెంజెంట్లోనైతే ఇతని పేరు అయితే తీసుకొచ్చి అతన్ని రప్పించాడు. సో ఇతని యాక్షన్ అంటే మన రషీద్ ఖాన్ ఉన్నాడు కదా, సేమ్ అలానే యాక్షన్ ఉంటుంది. ఫ్లాట్ క్విక్ బౌలర్ అంటే లెగ్ స్పిన్ ఇట్లా ఫ్లైట్. మన కుల్దీప్ యాదవ్ యూజ్వల్ చేయాలంటే ఫ్లైట్ ఇస్తారు. సో ఇతను అలా కాదు, క్విక్గా ఇస్తాడు లెగ్ స్పిన్. సో ఇతని బౌలింగ్ యాక్షన్ కూడా తెచ్చాను మీ గురించి. ఇక్కడ మీరు మీ స్క్రీన్ పైన చూడొచ్చు గైస్, ఇతనే అనిరుద్. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఫస్ట్ అయితే స్టార్టింగ్లో అయితే జస్ట్ నార్మల్గా వార్మప్ అయితే చూస్తున్నాడు. సో మీరు వీడియో చూసి అయితే ఎంజాయ్ చేయండి. అతని బౌలింగ్ యాక్షన్ అతని అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ చూడండి. సో ఒక అన్న అయితే దాన్ని హైట్ చేశాడు. ఇప్పుడు ఉంటే చూడండి తన బౌలింగ్ యాక్షన్. ఒక్క నిమిషం, అది ఇప్పుడు వేస్తాడు. చూసారు కదా గైస్, ఇదే అతని యాక్షన్. ఫ్లాట్గా అసలు ఫ్లైట్ ఇయ్యాడు. ఇప్పుడు నెట్లో దీపక్ చహర్కి అయితే బౌలింగ్ వేస్తాడు, అది కూడా చూసేయండి మీరు. ఒక్క నిమిషం. రచిన్ రవీంద్రతో అయితే చాలా మాట్లాడుతున్నాడు. సో వాళ్ళిద్దరు హెయిర్ స్టైల్ కూడా ఒకే లెక్క ఉంది గైస్. ఇప్పుడు చూడండి అసలు ఏం చేయలేడు దీపక్ చహర్, జస్ట్ బీట్ అవుతాడు చూడండి మీరు. ఒక్క నిమిషం, ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు క్లియర్గా కనపడి ఉంటుంది మీకు అతని బౌలింగ్ యాక్షన్. సో ఫ్లాట్గా క్విక్గా అసలు ఎలాంటి ఫ్లైట్ లేకుండా చేస్తాడు. సో చాలా మంచి టాలెంట్ అనేది నాకు అనిపిస్తుంది. సో మీరైతే నా వర్డ్స్ని అయితే మార్క్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇతన్ని సిఎస్కే కొన్నా మీరు ఆశ్చర్యపోవడానికి అక్కర్లేదు. సో ఆగండి, ఇప్పుడు ఇంకా ఉంది బౌలింగ్, చూడండి మీరు వీడియో. సో ఇతనైతే నార్మల్గా ఎట్లా నెట్ బౌలర్స్ని ట్రీట్ చేస్తారో అలా అయితే చేయట్లేదు, ఒక ప్లేయర్గానే ట్రీట్ చేస్తున్నారు అతన్ని. సో పెద్ద పెద్ద కోచెస్, మన మైక్ అఫీ, మన బౌలింగ్ కోచ్ అంతా కూడా అతని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. సో ఎలా అంటే ఒక నెట్ బౌలర్ దగ్గరికి వెళ్ళి ప్లేయర్స్ అంతగానో మాట్లాడరు. ఇక్కడ స్లో మోషన్లో చూడండి అతని వీడియో. సో చూసారు కదా గైస్, సో ఇదే అతని వీడియో. సో ఈ సీజన్ మన నెట్ బౌలర్స్ లిస్ట్ అయితే చూసేద్దాం గైస్. సో భువన్ రోహాలియా, రోకీ బాస్కీ, కుల్వన్ కజ్రోలి అయితే మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, ఐపీఎల్ కూడా ఆడారు అనుకుంటా. సో మురుగన్ అశ్విన్, ఇతను కూడా మీ అందరికీ చాలా మందికి తెలుసు. మొహమ్మద్ అండ్ అనిరుద్, ఇప్పుడు నేను చెప్పిన ప్లేయర్ అండ్ అనిరుద్ మీకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పాను కార్తికేయ అంటే కుమార్ కార్తికేయనా లేకపోతే వేరే ఎవరా నాకు కన్ఫామ్గా తెలియదు. సో వీళ్ళు నెట్ బౌలర్స్ కంటెంజెంట్లో అయితే ఉన్నారు. సో ఇది ఒక చిన్న అప్డేట్ మీకు చెప్పాలనిపించింది, సో చెప్తున్నా. సో ఇదైతే ఐపీఎల్ టైం గైస్. సో పీక్ ఉంటుంది మొత్తం ఛానల్లో, మంచి అప్డేట్స్, సిఎస్కే న్యూసెస్ అండ్ క్రికెట్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మన తెలుగు వాళ్ళు, క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చిన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకండి. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే పెద్ద ఛానల్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే చూపించండి గైస్. సో చలో నెక్స్ట్ వీడియోలో అంతా అంతవరకు బాయ్.